సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వినుకొండ గ్రామంలో మల్నాడు ఏరియా వినుకొండలో సద్దాం టీ స్టాల్ ముందు చంద్రన్న క్యాంటీన్ 5 రూపాయలకే టీ అందించబడును. మరి ఎందువల్ల అంటే నారా చంద్రబాబు నాయుడు గారు 4వ సీఎం అయి ఈ వయసులో కూడా 75 సంవత్సరాల్లో నిన్న వరద వల్ల చాలా మంది కుటుంబాలు విజయవాడ నియోజకవర్గంలో చాలా మంది అల్లాడిపోయారు వర్షానికి. దానికి ఆయన బురద అనకుండా నీరు అనకుండా ఆ వయసులో కూడా ఒక కుర్రోళ్ళలాగా నా కుటుంబం నా ప్రజలు అని ఆయన క్షమించి రేత్రి పొగులు వాళ్ళకి నీరు మరి తిండి మరి ఇవన్నీ అందిస్తూ ఇళ్లలో ఉన్న బురద కూడా క్లియర్ చేపిస్తూ మరి ప్రతి ఒక్కరికి నేనున్నాను అని హామీ ఇచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఆయన చేసిన ఘనత అది దక్కిందంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి అది దక్కింది. ఈ వయసులో కూడా అలా చేశాడంటే మరి ఆయనకి హ్యాండ్ షాప్ చెప్పుకుంటూ ఆయన ప్రవర్తన నాకు నచ్చి ఆయన మీద ప్రేమతో నేను ఈ రోజు ఈ క్యాంటీన్ నడపబడుతున్నాను నారా చంద్రబాబు నాయుడు పేరు మీద. మరి అలాగే మరి ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దానికి సాయం చేశాడు. మరి అలాగే ఎంతో మంది అక్కడ శ్రమించి మరి ఇళ్లలో కూడా బురద కూడా మరి అందరు క్లియర్ చేసిన వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరిని సాయం పడిన వాళ్ళకి కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మరి నా పిలుపు వరకు మరి మా చంద్రపాటి సైదా గారు గాని మా కరిముల్లా గారు గాని మా పూర్ణ గారు గాని మా దస్తగిరి గారు గాని మా వెంకటేశ్వర గారు గాని మరి ఇంకా నాతో ఉన్న మిత్రులు నా పిలుపు వరకు వచ్చి ఇక్కడికి వచ్చి మరి ఈ టీ స్టాల్ ని మరి ఈ రోజు ఈ ఘనంగా చేసినందుకు వాళ్ళకి మళ్ళీ శుభాకాంక్షలు వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాగే ఉండి ప్రజల్లో ఉండి వాళ్ళు ప్రజలు సేవ చేసుకుంటూ మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ఉండాలని, అలాగే మన నియోజకవర్గం మరి ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారు ఆయన కూడా సాయం చేశాడు. మరి ముందు సాయం అంటే గుర్తొచ్చేది ఈ నియోజకవర్గంలో మన జీవి గారు నేనున్నాను అని మనసున్న మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది జీవి గారికే దక్కింది. ఎందుకంటే మనసున్న మహారాజు ఆయనే. సాయం అంటూ వస్తే వెనక ముందు చూడకుండా నేనున్నానని ముందడిగేసే వ్యక్తి ఉన్నాడంటే అది జీవి గారి ఏరియాలో. మరి ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ రోజు నేను ఇలా టీ స్టాల్ ఓపెనింగ్ చేస్తున్నానంటే ఆయనకి ఎన్ని పనులు ఉన్నా సరే ఆయనకి ఈ రోజు రాలేకపోయినా నిన్న ముందుగానే వచ్చి నా టీ స్టాల్ దగ్గర వచ్చి నన్ను కలవటం జరిగింది. నాకు అభినందనలు తెలియపరిచాడు. మరి అలాగే నేను నా ప్రజలు వినుకొండ నియోజకవర్గం ప్రజలంతా నాకు ఈ టీ స్టాల్లో 5 రూపాయలుగా టీ అందించబడుతున్నాను. మరి అందరూ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ప్రజలు కానీ నేను నిర్ణయం తీసుకొని ఈ టీ స్టాల్ నడపడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ టీ స్టాల్లో టీ తాగి 5 రూపాయలకి మీరు టీ తాగాలని మరి అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాతో పాటు వచ్చిన అందరికి మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. మన ఆంధ్ర రాష్ట్ర సీఎం అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే ఆంధ్ర రాష్ట్రం ఎంత అభివృద్ధి జరుగుతుందో మనందరూ చూస్తూనే ఉన్నాం. అలాగే వినుకొండలో మన గౌరవనీయులు శాసనసభ్యులు శివశక్తి ఆంజనేయులు గారు అలాగే వాళ్ళ సతీమణి లీలావతి గారు ఇద్దరు కూడా వినుకొండలో సేవా కార్యక్రమాలు చేయాలన్నా 10 మందికి సహాయ సహకారాలు అందించాలన్నా ఈ శివశక్తి ఆంజనేయులు గారి దంపతులకు చెల్లింది. ఎందుకంటే వినుకొండలో ఎంతో మంది ఎమ్మెల్యేలు పనిచేశారు దాదాపుగా, కానీ సేవా గుణం ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు దాకా వినుకొండకు ఎమ్మెల్యే కాలేదు. వాళ్ళ స్వార్థాల కోసం రాజకీయాలు చేశారులే కానీ వినుకొండ ప్రజలకు కానీ వినుకొండ ప్రజలకు పట్టించుకున్న వాళ్ళు లేరు. అది కూడా గ్రహించాలి మీరందరూ. అలాగే మా మిత్రుడు మా తమ్ముళ్ళండి షేక్ సద్దాం గారు ఈ రోజున కేవలం టీడీపీ పార్టీ మీద అభిమానం, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం, అలాగే శివశక్తి ఆంజనేయులు గారి మీద ఉన్న ప్రేమ అన్ని కలిపి ఈ రోజున వినుకొండలో నిరుపేదలు చాలా మంది ఉన్నారు, మోటార్స్ వర్కర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నాణ్యమైన టీ అందియాలని అలాగే మంచి క్వాలిటీ టీ కేవలం 5 రూపాయలకి అందించాలని. ఎందుకంటే 2 రూపాయల బియ్యం తెచ్చినట్టు ఘనత నందమూరి తారక రామారావు గారి ఆ రోజుల్లో. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా ఆ రోజుల్లో భోజనం చేయాలని బియ్యం తోటి గుర్తించి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టారు 2 రూపాయల కిలో బియ్య పథకం. అలాగే వినుకొండలో మంచి టీ 10 రూపాయలు 15 రూపాయలు తీసుకుంటున్నారు, కానీ కేవలం 5 రూపాయలకే టీ అందించాలని మా టీడీపీ నాయకులైనటువంటి సద్దాం గారు నిర్ణయించుకొని టీ స్టాల్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా వినుకొండలో పార్టీలు ఉన్నా కూడా పార్టీ మీద ప్రేమ ఉన్నా కూడా సింహలేసుకొని వ్యాపారం చేసేవాడు చాలా తక్కువ. వాటిలో నేను కూడా ముందు స్థానంలో ఉంటా. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వైఎస్ఆర్ లో ఉన్నా,
టీడీపీలో ఉన్నా కూడా నేనున్న పార్టీకి న్యాయం చేస్తాను, నేను నమ్ముకున్న నాయకుడి పని చేస్తాను. అలాగే సద్దాం గారు ముందు టీడీపీ పార్టీ నాయకులు అతను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో సేవా దృక్పథంతో ఈ రోజు ఇనుకొండ పట్టణంలో సద్దాం టీ స్టాల్ ని కేవలం 5 రూపాయలకే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకి అలానే ఈ కార్యక్రమం చేసినటువంటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సండబాయి షైదా గారికి, మాజీ సర్పంచ్ మళ్ళీ మున్సిపల్ వైస్ చైర్మన్ సండబాయి షైదా గారికి ఈ కార్యక్రమం చేసిన అందరికీ పేరు పేరు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మనం అందరం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఒక విజనరీ లీడర్ గా పేరెందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు చేసే సేవా కార్యక్రమాలు గాని, అభివృద్ధి కార్యక్రమాలు గాని, మరి నారా చంద్రబాబు నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి. వారి అడుగుజాడల్లో జీవీఎస్ ఆంజనేయులు గారు ఈ నియోజకవర్గంలో శివశక్తి ఫౌండేషన్ స్థాపించి శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సేవా దృక్పథంతో పనిచేసినటువంటి జీవీఎస్ ఆంజనేయులు గారి యొక్క స్ఫూర్తి, మరి కులాలకి మతాలకు అతీతంగా సేవ చేసినటువంటి లీలావతి గారు గాని వారి యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని వారి ఎదుగుదలలో నడచడానికి సద్దాం గారు కేవలం 5 రూపాయలకి టీని ప్రారంభించడం, వారందరూ కూడా మనందరం వారికి పూర్తిగా చేతునిచ్చి ఈ వ్యాపారంలో మనం కూడా చేతునివ్వాలని, సద్దాం గారు వ్యాపార పరంగా దినదినం అభివృద్ధి చెంది మరిన్ని వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించాలని కోరుకుంటూ అందరికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.